హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో టేస్టీగా కేటరింగ్ స్టైల్లో గుత్తి వంకాయ లేదా నూనె వంకాయ చాలా డిఫరెంట్గా ఎమ్మీగా ఒకసారి నా స్టైల్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. 100% గ్యారంటీ అండి. టేస్ట్లో మాత్రం 100% పర్ఫెక్ట్ అండ్ టేస్ట్ రెసిపీ అనమాట ఇది. మీరు కూడా ఒకసారి తప్పకుండా నా స్టైల్లో గుత్తి వంకాయని ట్రై చేయాలి. దీనికోసం నేను లేత వంకాయలు తీసుకున్నానండి, 1/2 కిలో. తర్వాత మసాలా కోసం అనేసి గ్రౌండ్ నట్ సీడ్స్ లేదా వేరుశనగ పప్పులు తీసుకున్నాను. 2 టీ స్పూన్స్ చాలు. మరి ఎక్కువ వేసుకుంటే అది హల్వాలాగా అయిపోతుంది అనమాట. అందుకని తగు మోతాదులో తీసుకోవాలి. మనం ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా కానీ కరెక్ట్గా తీసుకుంటే సమపాళ్ళలో సరిపోతుంది అనమాట. అది డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. 1 టీ స్పూన్ గసగసాలు లేదా పాపీ సీడ్స్, 1 టీ స్పూను తెల్ల నువ్వులండి, సెస్మి సీడ్స్ అంటారు. కరివేపాకు 5-6 కర్రీ లీవ్స్ వేసాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో లేదా మీడియం టు లో పెట్టుకుని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట. మామూలుగా గుత్తి వంకాయ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేసుకుంటుంటారు. బట్ ఇది కేటరింగ్ స్టైల్ అండి. ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి. అంతలోపల నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత వేరుశనగ పప్పులు పైన పొట్టు తీసేసాను. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత చల్లగా అయిన తర్వాత మనము వేపుకున్న కొబ్బరి, గసగసాలు, తర్వాత నువ్వులు, కరివేపాకు అన్నీ మిక్సీ జార్లో వేసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేసి పొడి చేసుకున్నానండి. తర్వాత ఆల్మండ్స్ వేసాను. ఒక 5-6 ఆల్మండ్స్ పొట్టు తీసేసి నానబెట్టి పొట్టు తీసేసి యాడ్ చేశాను. తర్వాత ఒక హాఫ్ పెద్ద ఉల్లిపాయ ఉంటే హాఫ్ వేసాను, చిన్నది ఉంటే ఒకటి వేసుకోవచ్చు. కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ పలుకు అనేది అసలు ఉండకూడదు. వెన్నలాగా పేస్ట్ చేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా రెడ్ మిర్చి పౌడర్ యాడ్ చేశానండి. హల్దీ పౌడర్ 1/4 టీ స్పూను, జీరా పౌడర్ 1/4 టీ స్పూను, ధనియా పౌడర్ 1.5 టీ స్పూన్ వేశాను. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. కాస్త వాటర్ వేసుకొని చక్కటి స్మూత్ పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో నేను కాస్త సాల్ట్ యాడ్ చేశానండి. ఎందుకంటే మనము వంకాయలు వేసినప్పుడు అది నల్లగా కాకుండా చేదు రాకుండా ఉంటాయి అన్నమాట. తొడిమ కాస్త కట్ చేసిన తర్వాత లేత వంకాయలు మంచివి పుచ్చులు లేకుండా సెలెక్ట్ చేసుకోవాలి. వంకాయలన్నీ ఈవెన్గా ఒకే సైజు ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా చక్కగా 2-3 సార్లు బాగా చెక్ చేయాలి. లేతగా ఇవి నాటు వంకాయలండి, ముళ్ళ వంకాయలు అంటారు. అవి ఉంటే మన నూనె వంకాయ లేదా గుత్తి వంకాయ ఇంకా మరింత రుచికరంగా ఉంటుందన్నమాట. లేతగా ఉన్నటివి పుచ్చులు 2-3 సార్లు చెప్తున్నాను, ఎందుకంటే ఇవి మనకు కనిపించవు. బాగా క్లీన్గా అబ్జర్వేషన్ చేయాలండి. ఇవి ముళ్ళులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆ ముళ్ళని మనము స్క్రాప్ చేసేయచ్చు. లైఫ్తో అట్లా స్క్రాప్ చేసేసి వచ్చేస్తాయి. కాస్త తొడుము పెడితే చూడడానికి కూడా కొంచెం బాగా బ్యూటిఫుల్గా అనిపిస్తుందని నేను కాస్త తొడుము కట్ చేసి కాస్త అలానే పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా పుచ్చులు లేకుండా క్లీన్గా ఉన్న వంకాయలు తీసుకోవాలి. తర్వాత ఒక 100 ml మనము ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసిన తర్వాత మనము ముందుగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకొని మనము ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలండి. ఇంత ఆయిల్ అని భయపడదండి. మనము వంకాయలు కాస్త వేగిన తర్వాత సగం ఆయిల్ మనము తీసేసుకుందాము, ఏం కాదు. కొంతమంది మరి ఎక్కువ ఆయిల్స్ అవి యూస్ చేస్తారు. చూడడానికి టేస్ట్ వైజ్ బాగానే ఉంటుంది, బట్ హెల్త్ వైజ్ కూడా మనము ఆలోచించాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆయిల్స్, మసాలాస్ కొంచెం తక్కువ వాడడమే బెటర్. ఇది నా ఒపీనియన్. అది మనకు వంకాయలు వేగే లోపల చింతపండు మనము పల్ప్ని ఎక్స్ట్రాక్ట్ లేదా పల్ప్ని మనము తీసేసుకోవాలి. మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయండి మనకు వంకాయలు. లేత వంకాయలు కాబట్టి మరీ ఎక్కువ టైం తీసుకోవన్నమాట. ఒక్కొక్కటిగా అలా టర్న్ చేసుకుంటూ మూత పెట్టుకొని
అంత కంప్లీట్గా వంకాయలన్నీ మనకు కనీసము ఒక 60-70% వరకు మనకు ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం అక్కడక్కడ గ్రీన్గా ఉంది. మళ్ళీ మన కర్రీలో మనకు అవి చక్కగా మళ్ళీ కుక్ అయిపోతాయి. కాస్త ఆయిల్ తీసేసాను నేను. తర్వాత అందులో మనకు ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఒక 5-6 మెంతు గింజలు వేసాను నేను. తర్వాత ఎండుమిర్చి ఒక 2-3 అలా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ లేదా ఉల్లిపాయలు వేసానండి. ఒక పెద్ద సైజు ఆనియన్ ఉంటే వేసుకున్నాను, చిన్నగా ఉంటే ఒక 2 ఆనియన్స్ అలా వేసుకోవచ్చు. ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు వేసాను. అన్నీ హై ఫ్లేమ్లోనే జరిగిపోవాలండి. కాస్త చిటికెడు సాల్ట్ యాడ్ చేశాను, సో దట్ మనకు ఆనియన్స్ త్వరగా వేగుతాయి అందుకని. అదే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకు సాల్ట్ అనేది ఎప్పుడైనా కానీ డివైడ్ చేసి వేసుకుంటూ ఉండాలి. కాస్త ఇలా ఆనియన్స్లో కాస్త మసాలాలో అలా వేసుకుంటే మనకు అది యూస్ఫుల్గా ఉంటుంది. మసాలా కూడా చేదు రాకుండా ఉంటుంది. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత టొమాటోస్ 2-3 పచ్చిమిర్చి స్లిట్ చేసి యాడ్ చేశాను. ఇందులో మనం పచ్చిమిర్చి వేసాము, 2 ఎండుమిర్చి వేసాము, తర్వాత బ్లాక్ పెప్పర్ కార్న్స్ కూడా వేసాము. అది కాస్త వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు చక్కగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే మనము ఈ ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. అప్పుడే మనకు మంచి టెక్స్చర్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. తర్వాత చింతపండు రసం వేసేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత మనము వేసుకున్న నూనెలో మనము వేపుకున్న వంకాయలను కూడా జాగ్రత్తగా వేసుకొని జెంటిల్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ గరిటెలు, స్టీల్ గరిటెలు వాడితే అవి మనకు వంకాయలు అనేటివి విరిగే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. తర్వాత కాస్త వాటర్ వేసి నేను మిక్సీ జార్లో వాష్ చేసి వేసాను అనమాట. కాస్త కొత్తిమీర ఫ్రెష్గా తరిగింది ఒక హ్యాండ్ఫుల్ అలా వేసి నెమ్మదిగా కలిపి ఇక మనకు 100% వంకాయలన్నీ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. నాకైతే 10 మినిట్స్ నేను సిమ్లో పెట్టేశాను, అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ. చూస్తున్నారు కదా, వంకాయలన్నీ చక్కగా ఉడికిపోయాయి. మన గుత్తి వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈవెన్గా మన కర్రీ టెక్స్చర్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడడానికి కాదండి, టేస్ట్లో అయితే 100% గ్యారంటీ, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి. వేడివేడిగా చపాతీ కానీ, వైట్ రైస్ కానీ, బగారా రైస్ కానీ, బిర్యానీ, ఏ రైస్ అయినా కానీ మీ ఇష్టము. బట్ ప్రొసీజర్ మాత్రం ఇలా చేసుకోండి. వేడివేడిగా నూనె వంకాయ నేనైతే వైట్ రైస్తో సర్వ్ చేసి చూపిస్తాను. తర్వాత జొన్న రోటీలో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. సజ్జ రోటీలు, జొన్న రోటీ, ఏదైనా కానీ ఫ్లేవర్డ్ రైస్, ఎనీ టైప్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్, ఎనీ టైప్ ఆఫ్ రోటీస్ సూపర్ కాంబినేషన్ అనమాట. క్యాటరింగ్ స్టైల్ గుత్తి వంకాయ ఎలా ఉందో మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వేడివేడిగా వైట్ రైస్ నేనైతే నూనె వంకాయ మీకు వజ్జి చూపిస్తున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి, వేడి రైస్తో వంకాయ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.